తెలంగాణ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. పెండింగ్ లో ఉన్న పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన విధానాలను ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం ఉండబోతోంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనతో మంత్రిమండలి నిర్ణయం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రేషన్ కార్డులు పొందే అర్హతలపై సవరణ చేసి ప్రజలకు మరింత సౌలభ్యంగా అందజేయాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక హెల్త్ కార్డుల విషయంలో కూడా మంత్రిమండలి చర్చించనుంది. సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవలను సులభతరం చేసేందుకు హెల్త్ కార్డుల పంపిణీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా పెను ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు, దూకుడుగానే ముందుకు వెళ్తోంది. హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోంది. ఇక హైడ్రాకు చట్టబద్ధతను తీసుకురావడానికి ఆర్డినెన్స్ ఇచ్చే అంశాలను కేబినెట్లో చర్చించనున్నారు. ఈసారి రైతుల అంశంపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకా రైతు భరోసా ఇప్పటికీ అమలు చేయలేదు. దీనిపై కూడా కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. దీని అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. ఇక విద్యారంగంలో సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు కమిషన్లపై చర్చ జరగనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగింది. ఈ వరదలతో పంటలు దెబ్బతినడంతో పాటు వరదల్లో కొంతమంది మరణించారు. దీంతో వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి సహాయం కోరుతూ తీర్మానం చేసి పంపాలని కేబినెట్ యోచిస్తోంది. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనిపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇక పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టింది. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వాటికి కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు.